వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను వ్యాధి. మాజీ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ తన సొంత నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు కలవడానికి కూడా అనుమతించలేదని, సర్పంచులు నిధులు ఇవ్వలేక పోయాడని, ఇప్పుడు ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందని సిరిసిల్ల జిల్లా ముస్తాఫాబాద్ మండల సర్పంచులు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు మీడియా సమావేశంలో ఆరోపించారు. బీఆర్ఎస్పై విరక్తి చెంది సుమారు 1000 మంది రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇక పార్టీ మారేవారిలో ముస్తాఫాబాద్ మండల సర్పంచులు, ఫోరం అధ్యక్షులతో పాటు దాదాపుగా 15 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్సు, ఏఎంసీ మాజీ చైర్మన్, డైరెక్టర్లు, ట్యాక్స్ మాజీ డైరెక్టర్లతో పాటు సీనియర్ నాయకులు సైతం ఉన్నట్లు వారు వెల్లడించారు. రేపు ఉదయం 11 గంటలకు స్థానిక ఎంఆర్ఓ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో హస్తంగూటికి చేరుతున్నట్లు వారు తెలిపారు. తెలుసు కాబట్టి అందరితో విచారణ చేసి దాదాపు ఒక 1000 మందితోటి మేము పార్టీ మారాలని అనుకుంటున్నాం. ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ మరియు ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము గత 5 ఏళ్ల నుంచి సర్పంచ్గా ఒక కాన్స్టెన్సీ ఎమ్మెల్యే కూడా ఒక మంత్రి వర్యులు అయ్యి ఉండి కూడా కనీసం ఒక్క రోజు కూడా మాకు టైం ఇవ్వలేదంటే, మేము 5 సార్లు మేము సర్పంచ్లం కూడా కలిసిపోయి ఉన్నాయి. మీకు ఫోటోలతో సహా మేము ఎన్నిసార్లు కలిసి వచ్చింది కూడా మీకు ఆ విధంగా ప్రెస్ కూడా మీకు అలాన్ చేస్తాము. కనీసం ఒక్కసారి సిపిఎస్ గారితో మాట్లాడించి కనీసం 3 నెలలకు 6 నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్ అంటే కూడా మీటింగ్ కూడా పెట్టలేదు. ఈ మంత్రివర్యులు మొన్న మాకు ఆశ్చర్యం అనిపించింది. మీకు సర్పంచ్లకు పెండింగ్ బిల్లుల కొరకు నేను కొట్లాడతానంటే మాకు చాలా బాధగా అనిపించింది. అంటే కనీసం ఒక మంత్రిగా ఉండి, ఒక ఎమ్మెల్యే ఉండి కనీసం 5 ఏళ్ల కలుద్దాము, సర్పంచ్ల బాధలేంది అని మేము లెటర్ కూడా ఇచ్చాం. ఆ లెటర్ కూడా మీకు ఇప్పుడు ఇస్తాను. ఆ లెటర్ ఇస్తే కూడా కనీసం ఆ లెటర్ కూడా సమాధానం చెప్పలేదు ఇయ్యాల వరకు మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు. ఇవాళ నిన్న మీటింగ్ లో కూడా మొన్న మాట్లాడి చెప్తున్నారు, సర్పంచ్లకి ఏ బాధలు అందరూ కష్టపడి చేశారు కానీ వారికి మేము చూసుకోలేని ఇప్పుడు మేము చూస్తామంటే చాలా ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒక మంత్రిగా ఉండి కనీసము ఆయన అనుకుంటే ఒక చిన్న గ్రామ పంచాయతీ మేము చెప్పినాం, ఒక 6 గ్రామ పంచాయతీ చిన్న గ్రామ పంచాయతీ కనీసము ట్రాక్టర్లు కొనిపించారు. అది ఓలో ఫండ్స్ కాదు, గ్రామ పంచాయతీ బిల్స్ ఫండ్స్ తోనే కొనిపించారు. మీరు చూసుకోవాలి, గ్రామ పంచాయతీ ఉన్న ఫండ్స్ తోనే ట్రాక్టర్ ఉన్నాం. లేని వాళ్ళు లోన్ తీసుకొని కొనుక్కున్నాం. ఆ లోన్ కట్టాలంటే కూడా కట్టలేరు ఇప్పుడు పరిస్థితి. ఆ విధంగా చిన్న గ్రామ పంచాయతీకి ఇలా వాళ్ళ కనీసం ఒక 5,000 రూపాయలు ఖర్చు పెడితే కూడా 5,000 రూపాయలు వెళ్లే పరిస్థితి లేదు. మీకు తెలుసు, ఇలా 2 ఏళ్లు కరోనా వచ్చింది. మాకు ఫస్ట్ 9 నెలలు మాకు ఛార్జ్ కూడా ఇవ్వలే. ఆ విధంగా మేము ఇంత కష్టపడి మేము ఈ విధంగా ఎలా తీసుకొని నెట్టుకొని వస్తే మేము శ్మశాన వాటికలు కట్టమంటే 3 నెలలు కట్టమంటే 6 నెలలు మేము కంప్లీట్ చేసి ఇచ్చాము. ఆ విధంగా డంపింగ్ యార్డ్ కట్టమంటే కట్టాము. మన పల్లె ప్రకృతి మన ఇట్లా వేయాలి ప్రోగ్రాంలు అంటే చేశాము. దేనికైనా ముందు చేస్తే మీరు వేయాలి, పెట్టుబడి పెట్టాలి, కానీ మేము వచ్చినాడు ఇస్తాంతే అన్నట్టు వాళ్ళ ధోరణి మాట్లాడి మేము కనీసము ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారికి ఒక 100 కోట్లు పెట్టి వర్క్ చేసిన అన్నారు. కనీసం మా బాధ్యత ప్రకారం మేము కూడా సర్పంచ్లము, మేము కూడా ఒక 10 లక్షలు 5 లక్షలు పని చేయాలని మా కోరిక ఉంటుందా? మేము ప్రజలకు వాగ్దానం చేసినాయి. అది కూడా మాకు ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వలేదంటే ఒక మంత్రి అయి ఉండి ఎందుకు సిగ్గుసేటుగా అనిపిస్తుంది. ఒక కాన్స్టిట్యున్సీ ఒక మంత్రి వారి ఒక ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండి ఈ కాన్స్టిట్యున్సీలో గింత కూడా అజ్జేయలేదంటే మాకే సేమ్గా అనిపించి అసలు ఈ పాటికే మేము వాస్తవానికి రాజీనామా చేయాల్సింది. కానీ మాకు కనీసం వచ్చే బిల్స్ ఇస్తాడు కావచ్చు, కనీసం ముందుండే చేపిస్తాడు కావచ్చు అని ఇన్ని రోజులకు కూడా మేము ఆగాం, ఓపిక పెట్టాము. నిన్న కూడా ఆయన ఎంత హేళనగా మాట్లాడుతుందంటే ఉన్నోళ్ళు ఉంటారు పోయేటోళ్ళు పోతారంటే ఆయన అహంకారానికి ఇదే నిర్దేశము. మొన్న కూడా అదే మాట్లాడాడు. కరీంనగర్లో కూడా వీళ్ళ మీటింగ్ పెట్టాడు సోషల్ మీడియా వాళ్ళ మీటింగ్ లో మాట్లాడతాడు. ఎవరికి ఎన్నో చేసినా అని అంటాడు. ఎవరికి ఏం చేసిండో, ఏ కాన్స్టిట్యున్సీలో ఆయన కాన్స్టిట్యున్సీలో సర్పంచ్లు ఏం పట్టించుకున్నాడో ఒకసారి ఆలోచించుకోవాలి. రేషన్ కార్డు కాదు, పింఛన్లు కాదు, మేము కనీసము అడిగితే మేము ఒక్కళ్ళకి చేయలేని పరిస్థితి. కనీసం మేము ఇచ్చిన మీ రిప్రజెంట్ కూడా మీ కాగితాలు ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర ఎన్ని కాగితాలు ఇచ్చినాము, కనీసం ఒక రోడ్డు కాదు, ఒక వర్క్ కూడా కాదు. వాళ్ళు ఏ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళానో ఇచ్చుకున్నారో నేను ప్రూఫ్ చేస్తా. అదే మోయినగుంట్ల 2 కోట్లు ఎట్లా ఇచ్చాడో నేను రేపు పొద్దుగా నేను కూడా ప్రూఫ్ ఇస్తా. అది ప్రజల పైసలు కాదా, ఆయన ఒక్కరి సొంతం పైసలా? ఆ విధంగా నేను సమాధానం చెప్పేందుకు కూడా వాళ్ళు అన్నారు కదా. ఇప్పుడు మండలాలైనా కానీ జిల్లాలో అయినా రండి, నేను మాట్లాడతా, దానికి సమాధానం చెప్తా. ఏ ఊరికి ఎన్ని కోట్లు ఇచ్చారో నేను ప్రూఫ్ చేస్తా.
కానీ మేము ఎన్నిసార్లు అడిగినా కానీ ఒక 5 లక్షలు కూడా ఇవ్వలేదు. అది మేము మా బాధ ఎవరికి చెప్పుకోలేకపోయినాం. సర్పంచులు అందరూ కూడా వచ్చారు. ఇప్పుడు మీరు ఉన్నోళ్ళు కూడా అడగండి. మేము ఒక్కసారి పోయినా కానీ కనీసం మాకు ఒక అర్ధగంట టైం ఇచ్చి మాట్లాడలేని ఒక మంత్రి, ఆయనకు సమాధానం చెప్పుకోలేని, అది మాకు బాధ అనిపించి మేము ఒక 100 సార్లు కూడా దీనికి రిపీట్ చేసినా కానీ వారితో కూడా మేము డైరెక్ట్ మాట్లాడదామని చూసినాం. కనీసం చెప్తానని ఇంకోలకన్నా వెళ్ళిపోతానని మేము చూసినాం కానీ వారు ఆ విధంగా కూడా మాకు టైం ఇవ్వలేదు. అంటే వారికి మూర్ఖత్వం, అహంకారం ఏందో అనేది మాకు అందరికి అర్థమయ్యే ముక్కుమ్మడిగా అందరము సర్పంచ్లము, మరి మాజీ ఇప్పుడు జడ్పీటీసీ గారు, మాజీ జడ్పీటీసీ గారు, మేము అందరము మాజీ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మేము మాజీ సర్పంచ్లు అందరము, వార్డు మెంబర్స్, ఉప సర్పంచ్లు అందరం కలిసి మేము దాదాపు ఒక 1000 మందితో పార్టీలో జాయిన్ అవుతున్నాం. ఈ రోజు మేము టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. అందరికీ సవ్యంగా తెలియజేసుకుంటూ మా ముస్తాబా మండల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. పవర్లో ఉన్న 10 ఏళ్ళు చేయలేదు, ఈ పవర్ లేనప్పుడు చేస్తా అని చెప్తుండ్రు. నిన్న మీ అందరికి అందుబాటులో ఉంటా. వాళ్ళ అభిప్రాయాలు మాకు వచ్చినట్టే, అది తర్వాత చెప్తాం. కార్యాచరణ ఆలోచించుకుంటాం. మేము ఇప్పుడే రిజైన్ చేసింది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాం. ఇప్పుడే మీరు రాజీనామా చేయడం ఉద్దేశం ఏంటి? మేము 5 ఏళ్ళు కూడా ఓపిక పట్టినాము. అడిగి కనీసం ఆయనకు సమాధానం చెప్తామని కూడా టైం ఇవ్వలే. అందు గురించి ఆ టైం ఇవ్వాలందుకు మాకు బాధ అనిపించి కూడా రిజైన్ చేస్తున్నాం. కనీసం మాట్లాడేందుకు కూడా ఆయన టైం ఇవ్వలేదు. ఇంకోలకన్నా ఎదుటోళ్ళకన్నా కనీసం మేము చెప్పేదాన్ని అర్థమవుతుంది, ఇంకోలకన్నా ఉపయోగపడుతుంది అని సూచి అట్లా ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉన్న అపోహ సార్కున్నది. ఇంకా అదే మొన్న సోషల్ మీడియాలో మాట్లాడింది అదే అహంకారం ఇంకా అట్లనే ఉందా అని ఇంకా మంత్రి లెక్కన ఫీల్ అవుతుంది. ఈ రోజులు ఎందుకున్నాము అంటే పదవులలో రాజ్యాంగబద్ధంగా గెలిచిన పదవులలో ఉన్నాము. త్వరలో కాంగ్రెస్ పార్టీ రేపే ఎంపీ మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. Your choice for local voice. Pura Local.